దేవుని స్తోత్రం. మరొకసారి అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని అందరం కూడా విందాం. యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకను గురించి మనం అందరం కూడా వింటున్నాం. ఎవరు పుట్టుకను గురించి? యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకను గురించి మనం వింటున్నాం. అలాగే మరి చూసినట్లయితే ఆయన పుట్టాడు, రక్షకుడు పుట్టాడు, యేసయ్య పుట్టాడు అని చెప్పేసి మనం అందరం కూడా చదువుకుంటున్నాం వాక్యాన్ని. అలాగే చదువుకుని దీనికి ముందు, పుట్టుకకు ముందు ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. ప్రవక్తలు అందరూ కూడా ఏం చేశారు? ఆయన పుడతాడు, యేసయ్య పుడతాడు అని ప్రవచించారండి. ప్రవచనాలు ఏమైపోయినాయి? నెరవేరినాయి. స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నెరవేరిపోయాయి. యేసయ్య పుట్టాడు, కన్యకు జన్మిస్తాడు, కన్యకే జన్మించాడు. మరి నిజంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూడండి మరి జరిగినాయో, ఎన్ని సంవత్సరాల చరిత్రను మనం వింటున్నామో తెలుసా? ఏదో ఒక చిన్న మాటగా చదివేసుకుని యేసయ్య పుట్టాడు అనుకుంటున్నాం, కానీ ప్రవక్తలు ఎంతమంది ప్రవచించారో తెలుసా? ఒకసారి చదువుకుంటూ మనము వాక్యాన్ని ఈరోజు విందాం. మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథం, క్షమించండి, రెండవ సమూయేలు రాసిన గ్రంథం 23వ అధ్యాయము, రెండవ సమూయేలు 2వ సమూయేలు రాసిన గ్రంథం 23వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. ఇశ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీలకు ఆశ్రయ దుర్గమగువాడు నా ద్వారా మనుషులను ఏలునొకడు పుట్టును. అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. చాలండి. చదివినటువంటి వాక్య భాగంలో సమూయేలు గారు ప్రవచనాన్ని ప్రవచించేశారు. మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడు. అతడు ఎవరు? నీతిమంతుడు. యేసుక్రీస్తు ప్రభువు వారు నీతిమంతుడా కాదా? నీతిమంతుడు అర్హుడా కాదా? ఆ మాట ఆయనకి మరి సూట్ అవుతుంది. ఎవరికి నీకు సూట్ అవుతుంది? నీతిమంతులు అంటే ఈ భూమి మీద ఎవరు ఉన్నారు? నీతిమంతులు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. నీతిమంతుడు ఈ భూమి మీద ఒక్కడే. ఆ నీతిమంతుడు ఎవరంటే మనం ఆరాధించే యేసయ్యే. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇదిగో ఈ ఆధారాలన్నిటిని బట్టి కూడా మనం అందరం కూడా ఒకసారి ఆయన విషయంలో అనుమానం లేకుండా పూర్తిగా ఇవన్నీ కూడా మనం అందరం కూడా పరిశీలించినట్లయితే అర్థమవుతుంది. ఇంకా యెషయా రాసిన గ్రంథం 9వ అధ్యాయంలో కూడా ఇలా రాయబడి ఉంటుంది. 9వ అధ్యాయం 6వ వచనం. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇంకా కన్యకు గర్భవతి అయి, ఎవరంట? కన్యక గర్భవతి అయి ఎవరిని కంటదంట? కుమారుణ్ణి కంటదంట. మరి ఇది ఎలా సాధ్యం? కన్యక గర్భవతి అవుతుందా? ఏమండి, నిజంగా ఇది ఏమైనా సామాన్యమైనటువంటి విషయమేనా? చదవండి 8వ అధ్యాయము 3వ వచనం కూడా, యెషయా రాసిన గ్రంథం. నేను పోతిని, ఆమె గర్భవతి అయి కుమార్ని కనగా యెహోవా అతనికి చాలండి. ప్రవక్త అప్పుడు ప్రవచనము చూడండి, ప్రవచిస్తున్నటువంటి ఆ విధానాన్ని అంతటిని కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే యెషయా అంటున్నాడు, కన్యక, ఆయనకి జన్మనివ్వబోయేటటువంటి స్త్రీ ఎలా ఉంటుందంట?
కన్యక, వివాహమైనటువంటి వాళ్ళకు కాదు ఆయన జన్మించింది, కన్యకకు ఆయన జన్మించాడు. ఆయన జన్మలో ఏమి లేదు, పాపము లేదు. ఆయన పాపము లేనివాడు, దేవుడు అని పిలవడానికి అర్హుడు ఆయన. ఆయనకి అర్హత ఉంది. ఎలా అంటే చూసినట్లయితే సృష్టించినటువంటి సృష్టిలో రవ్వంతా సృష్టించబడకముందే నేనున్నాను అని వాక్యంలో రాయబడి ఉంది. ఈ గ్రంథాన్ని అంతటినీ కూడా మనము పరిశీలించినట్లయితే ఇదిగో మనకి చాలా ఆధారాలు, రుజువులు కనబడుతూ ఉన్నాయి. మరి ఇంకా సామెతలు రాసిన గ్రంథం 8వ అధ్యాయం, సామెతలు రాసిన గ్రంథం 8వ అధ్యాయము 8వ అధ్యాయం 24వ వచనం. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతంలో స్థాపింపక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమి దాని మైదానములను ఆయన చేక మునుపు, నేల మట్టిని రవ్వంత సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఎప్పుడు పుట్టాడంటే ఆయన? అసలు సృష్టి లేనప్పుడు ఆయన ఉన్నాడండి. శూన్యంలో మరి భూమి వేలాడదీయబడినప్పుడు, దీనికి ఆకారము లేనప్పుడు, ఈ చూడండి మరి నిరాకారంగా ఉన్నటువంటి భూమిని ఏం చేశాడండి? వాసస్థలంగా దేవుడు మార్చాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన గొప్ప దేవుడా కాదా? ఆయన ఆశ్చర్యకరుడా కాదా? ఆయన బలవంతుడకు దేవుడా కాదా? ఈ విధముగా మనం అందరము కూడా చక్కగా మరి వాక్యాన్ని పరిశీలన చేయగలిగినట్లయితే కొన్ని ఆధారాలు అనమాట. ఇవన్నీ ఏంటంటారు? ఆధారాలు అనమాట. మరి ఇవన్నిటిని కూడా బట్టి కాకుండా ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే మేకా కూడా ఇలాగా ప్రవచిస్తున్నాడు. మేకా రాసిన గ్రంథం 5వ అధ్యాయము, మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీ స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబువాడు నీలో నుండి వచ్చును. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమంటున్నాడు ఆయన? ఆయన వస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? సమూయేలు గారు ఏమంటున్నాడు? ఆయనే వస్తున్నాడు. యెషయా గారు ఏమంటున్నారు? ఆయన వస్తున్నాడు. సొలొమోన్ గారు ఏమంటున్నారు? ఆయన వస్తున్నాడు. ఇంకా వస్తున్నాడా? వచ్చాడా? వచ్చేసాడు ఆల్రెడీ. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ వస్తున్నాడు అని వాళ్ళు చెప్పిన ఆ ప్రవచనం ఏమైంది? నెరవేరింది. వాళ్ళందరూ కూడా ఏదైతే చెప్పారో కాలమును గురించి, వందల వేల సంవత్సరాల కాలమునకు ముందు జరగబోయేటటువంటి కార్యాన్ని వారు ప్రవచించారు. ఒక సామాన్యమైన విషయము కాదు. ఏదో చూడండి మరి కథ చెప్పట్లేదు, కానీ మీరు అందరూ కూడా చూడండి మరి అర్థమవుతున్నాయి ఈ మాటలు అందరికీ కూడా. ఆయన వస్తున్నాడు, రక్షకుడు వస్తున్నాడు. ఆ వార్తని వీళ్ళందరూ కూడా చెప్తున్నారు, చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా ఇప్పుడు చూడండి ఆయన వచ్చిన తర్వాత చెప్తున్నాం. మేము ఎప్పటి కాలం చెప్తున్నాం? వచ్చిన కాలం చెప్తున్నాం. వాళ్ళందరూ ఎప్పుడు కాలం చెప్తున్నారు? రాబోతున్న కాలం. ఆయన రాలేదు, ఇంకా పుట్టలేదు. మరియమ్మ లేదు, యేసేపు లేడు, యేసయ్య. చూడండి వీళ్ళందరూ కూడా ఇంకా మేకా చెప్పినప్పుడు చూడండి మరి సమూయేలు గారు చెప్పినప్పుడు, యెషయా చెప్పినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏం చేశారు? వాళ్ళు ప్రవచనాలు ప్రవచించారు. దావీదు రాజు గారు ఉన్నారనుకోండి, నేను చెప్తున్నా సపోజ్. ఆయన మనకి సువార్తను ప్రకటించారు. ఆయన చెప్పినప్పుడు మేము సేవకులకు ఉన్నామా? ఆయన చెప్పినప్పుడు మరి ఎలాగా మరి విన్నామో, ఇప్పుడు నేను చెప్తే మీరు ఎలా వింటున్నారో, ఆయన ఒక సమూయేలు గారు అనుకోండి, ఆయన ప్రవచించేశాడు. ఇప్పుడు మేము వచ్చాం అనుకోండి, మేకా అనుకోండి, ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం? అలాగా చూడండి ఒకరి తర్వాత ఒకళ్ళు ఏం చేస్తున్నారు? 1 by 1 ప్రవచనాలు ప్రవచించేశారనమాట. చూడండి వేల సంవత్సరాల క్రితమే. వీళ్ళకి ఎలా తెలుస్తుంది? వీళ్ళకి ఎవరు వచ్చి చెప్పారు? వీళ్ళకి ఆ వార్త ఎలా వచ్చింది? దాని వివరాలు ఎలా తెలుసుకోగలిగారు? ఏదైనా వార్తలు జరిగిన తర్వాత వస్తాయి. ఏ వార్తలైనా ఎప్పుడు వింటాం? సహజంగా
జరిగిన తర్వాత. జరగబోయే ఎక్కడన్నా వినరా? జరగబోయే ఎక్కడన్నా చెప్తారా? జరగబోయే చెప్పడం ఎవరి వశంలోనైనా ఉందా? పోనీ ఒకసారి ఆలోచన చేయండి. జరగబోయే రాయించేసి ఎక్కడ లేదు. ఎక్కడ కూడా సాధ్యం కాదు. ఇది సాధ్యం కానీ ఆయన దేవుడు కాబట్టి ఆయన వారితో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడండి. వారిలో నుండి ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడేవారు వీరు కాదు, పరిశుద్ధాత్మ దేవుడే ఆయన వాక్యంలో ఉంది కదా. కానీ సమూయేలు గారు ప్రవచిస్తున్నారు. సమూయేలు గారికి ఏం తెలుసు? సమూయేలు గారిలో ఎవరున్నారు? యెషయా గారికి ఏం తెలుసు? యెషయాలో ఎవరున్నారు? మీకా గారికి ఏం తెలుసు? మీకాల్లో ఎవరున్నారు? మనం అది అర్థం చేసుకోవాలి. అది మనము చూడండి గ్రహించాలి. అలాగ మనము సరి అయినటువంటి రూట్లోనికి రావాలి. అలాగ కనుక మనం అర్థం చేసుకోగలిగినట్లయితే మనకి దీనిలో చక్కని అర్థాలు కనబడుతూ ఉంటాయి. మనకు అవసరమైనటువంటి మాటలు మనము అప్పుడు గ్రహించగలుగుతాం. ఇంకా మనం చూస్తే ఇంకా జరగబోయే వాటిలన్నిటిని కూడా ప్రవచించి మరి ఇంకా జరగబోయే వాటన్నిటిని గురించినటువంటి వివరాలన్నిటిని కూడా మనకు అందించే ప్రయత్నము మరి చేస్తూ జకర్యా రాసిన గ్రంథం 3వ అధ్యాయము. జకర్యా రాసిన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నట్లయితే ఆయన కూడా ఇలా ప్రవచిస్తున్నాడు. ఎదుట నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, వారును ఆలకింపవలెను. ఏదనగా చిగురు అనే సేవకుని నేను రప్పింపవచ్చు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన కూడా వచ్చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయన కూడా ఆయన రాబోతున్నాడు. చిగురు, ఆయన ఏమని ప్రవచిస్తున్నాడు? చిగురు పుట్టబోతుంది. దావీదు చూడండి వంశంలో నుంచి, ఏ వంశంలో నుంచి? దావీదు వంశంలో చిగురు రాబోతోంది. ఇప్పుడు దావీదు కుమారుడా కాదైనా? దావీదు కుమారుడైనా? ఆ వంశంలో నుంచి వచ్చాడా? ఆయన ఏలుబడి చేయడానికి వచ్చాడా? సేవ చేయడానికి వచ్చాడా? సేవ చేయించుకోవడానికి వచ్చాడా? సేవ చేయడానికి వచ్చాడండి. వచ్చిన ఆయన రాజుగా రాలేదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రాజులుగా ఏలుబడి చేశారు. కానీ దావీదు ఏలుబడి చేశాడు. కానీ ఈ వచ్చినటువంటి ఈ రక్షకుడు, మనం వింటున్నటువంటి ఆ రక్షకుడు ఇప్పుడు ఏం చేయట్లేదు? ఏలుబడి చేయట్లేదు. ఏలుబడి చేస్తే మనం ఎక్కడ ఉంటాం? ఏలుబడి చేస్తే వేరేగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి ఏం చేయడానికి వచ్చాడు ఆయన? సేవ చేయడానికి. ఏం సేవ చేస్తాడైనా? ఒకసారి 42 యెషయా గ్రంథం 42వ అధ్యాయం. తెచ్చుటకును బంధింపబడిన వారిని చెరలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకట్లో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇదిగో ఆయన చేయడానికి వచ్చాడా? చేయించుకోవడానికి వచ్చాడా? చేయడానికి. గుడ్డివారి కళ్ళు తెరవడానికి, బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించడానికి, గృహంలో బంధించబడిపోయినటువంటి చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగుని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం అదే. ఇంకా ప్రవచనం ఉంది. ఇంకా పైన చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఇంకా యెరెమీయా గారు ఇలా ప్రవచిస్తారు. 23వ అధ్యాయం 5వ వచనం. యెరెమీయా రాసిన గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, దావీదునకు నీతి చిగురు పుట్టించేదను. అతడు రాజు పరిపాలన చేయను. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యం జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన కూడా ఏమంటున్నాడు?
ఆయన రాబోతున్నాడు. దావీదు వంశంలో నుంచి రాబోతున్నాడు. ఏ వంశంలో నుంచి వస్తాడంటే ఆయన? దావీదు వంశంలో నుంచి. మరి ప్రవక్తల ప్రవచనాలన్నీ ఆధారంగా చేసుకోవాలి మనం అందరం కూడా. ఒకసారి మనకు నమ్మకం కలగాలంటే కలగదు. నమ్మకం కలగాలంటే మనకేం కావాలి? ఆధారాలు. ఇదిగో ఆధారాలు. లోకానికి ఆయన వచ్చాడనే దానికి రుజువు ఆధారాలు ఇలాగ ఉన్నాయి. ఆయన వచ్చాడు అని అంటే సరిపోద్దా? నేనే అంటే అందరు నమ్మేస్తారా? అంత నమ్మడానికి ఇక్కడ అంత అమాయకులు ఎవరు ఉన్నారు? అంత అమాయకులు ఎవరు? ఎప్పటికీ కూడా వాదనలు, ఎప్పటికీ కూడా చాలా గందరగోళాలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికైనా ప్రవక్తలు అందరూ కూడా ప్రవచించారు. ఏమని ప్రవచించారు? ఆయన రాబోతున్నటువంటి చూడండి మరి ఆ విషయాలన్నిటి గురించి ప్రవచనాలు ప్రవచించారండి. ఇలా ప్రవచనాలన్నిటిని కూడా మనం ఒకసారి పరిశీలన చేయాలి. హేరోద్ దగ్గరికి జ్ఞానులు వెళ్ళారు. ఎవరి దగ్గరికి? చివరికి మనం వచ్చేస్తే హేరోద్ దగ్గరికి వెళ్ళి ఆ పుట్టిన ఆయన ఎక్కడున్నాడు అని ఎవరిని అడుగుతున్నారు? హేరోద్ని అడుగుతున్నారు. రాజుగా పుడతాడు కదా, ఇప్పుడు ఆయన ఎక్కడ పుడతాడు అనుకుంటున్నారు వాళ్ళు? రాజుకి పుడతారు అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళు ముగ్గురు అలా అనుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి కలుసుకొని ఆయన అడుగుతున్నారు, ఎలాగా ఆ శిశువు ఎక్కడా, రక్షకుడు ఎక్కడా? మేము ప్రవచనాలు విన్నాం. ఇదిగో చుక్క ద్వారా, దేని ద్వారా? మరి యాకోబు కూడా ప్రవచించాడండి. ఎవరంట? యాకోబు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం ఒకసారి. రాజదండము ఇశ్రాయేల్ నుండి లేచును. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరిలో ఉదయిస్తుందంట? యాకోబులో ఉదయిస్తుందంట. యాకోబులు ఏం ఉదయిస్తుందంట? నక్షత్రం ఉదయిస్తుందంట. వచ్చిందా రాలేదా నక్షత్రం? ఉదయించిందా ఉదయించలేదా? ఉదయించిందండి. ఆయన ఉదయించాడు. లోకానికి వెలుగునివ్వడానికి ఆయన లోకంలోనికి వచ్చేసాడు. యాకోబు ప్రవచించాడు, ఆదాము ప్రవచించాడు. చూడండి, ఇలా ప్రవచనాల గ్రంథం. బైబిల్ ఏ గ్రంథము? ప్రవచనాల గ్రంథం. ఈ ప్రవచనాలటువంటి గ్రంథాన్ని మనము మరి చక్కగా ఉపయోగించుకోవటం కనుక మనకు అలవాటైనట్లయితే, ఈ గ్రంథం యొక్క విలువ, దీని అర్థం మనకు తెలిసినట్లయితే మనం ఎంత సంతోషంగా ఉంటామంటే, ఎంత ఆనందంగా ఉంటామంటే, విలువ అర్థమైనప్పుడే, విలువ తెలిసినప్పుడే మనకి సంతోషం. విలువ తెలియనప్పుడు తీసుకెళ్ళి పంది ముందు బంగారం వేసామనుకోండి, దాన్ని ముక్కు పొడక కుట్టామనుకోండి, దానికి విలువ తెలుసా? ఏం చేస్తుంది అది? బురదలో వెళ్ళాడుద్దా? నా ముక్కుకు బంగారం పెట్టారని చెప్పేసి ఆగిపోద్దా? దానికి తెలియదు దాని విలువ ఎంతో, తెలుసా? అలాగే వాక్యం యొక్క విలువ ఏంటో మనకు తెలియాలి. మొట్టమొదటిగా దాని అర్థం ఏంటో మనం తెలుసుకోగలగాలి. అలా తెలుసుకోగలిగిన వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని చూడగలుగుతారు. ఇదిగో ఇంత గొప్ప గ్రంథాలు కూడా మనకు రాయబడి ఉన్నాయి. మనుషుల గురించిన అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. ఇలా రాయబడి ఉన్నటువంటి మాటలన్నిటిని బట్టి మనము ఏం తీసుకోవాలి? మంచిని తీసుకోవాలి. మంచిని తీసుకుని చక్కగా మన జీవితాన్ని మంచిగా జీవించడానికి కనుక మనం ఇష్టపడగలిగినట్లయితే, మరి చక్కగా ఆయనకు మాదిరికరంగా జీవించడానికి కనుక మనం ఇష్టపడగలిగినట్లయితే, ఇదిగో ఆయన వచ్చినటువంటి విషయము తెలుసుకుంటున్నటువంటి మనము ప్రజలందరికీ ఏం కలగబోతుందంట? ఆయన వచ్చిన తర్వాత సంతోషం. ఆయన వచ్చిన తర్వాత ఏం కలగబోతుంది? సంతోషము. వచ్చిన తర్వాత సంతోషం ఎంతమందికి? అందరికీ. వచ్చిన తర్వాత కొంతమందికి కాదు, వచ్చిన తర్వాత అందరికీ సంతోషమే. కానీ వచ్చిన తర్వాత అందరూ ఆయన దగ్గరికి వస్తే కదా సంతోషం. ఆయన దగ్గరికి రాకపోతే సంతోషమా? ఆయన దగ్గరికి హేరోదుకి సంతోషం ఉందా? హేరోదుకి ఏమీ లేదు. మరి గొర్రెల కాపర్లకి అన్నిటిని కూడా తీసుకుని మనమందరం కూడా అపనమ్మిక లేకుండా ఇప్పుడు ఆయన ఏం చేయాలి? సొంత రక్షకుడిగా అంగీకరించాలి. హేరోదు లాగా మనం ఏం చేయకూడదు. హేరోదుకి ఏమీ లేదు, నమ్మకము లేదు. మనుషుల మధ్యలోనికి వచ్చాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పటి వరకు నువ్వు చెప్పినటువంటి సందేశం వెనక మన ఉన్న ఉద్దేశం ఒకటే, ఆయన వచ్చాడు, లోకంలోనికి వచ్చాడు. ఎక్కడికో వెళ్ళాలండి, ఇంకా ఎక్కడికో వెళ్ళి మనం ప్రయత్నం చేయాలా? ఏం అవసరం లేదు. నీవు ఉన్న చోటని యేసయ్యను గనక మరి వేడుకోగలిగినట్లయితే, బ్రతిమలాడుకోగలిగినట్లయితే, ఇప్పుడు ఆయన గుడ్డివాడు కళ్ళు తెరవడానికి, బంధకాలంలో ఉన్న వాళ్ళని
విడిపించడానికి, చెరలోనున్న వాళ్ళని విడిపించడానికి, పాపమును తీసివేయడానికి, పాపాలను కొట్టివేయడానికి, మరణం శాపం నుంచి విడిపించడానికి ఆయనే స్వయంగా ఎక్కడికి వచ్చేసాడు? భూమి మీదకి. దేవుడు మనిషిని చేస్తే